1982 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించి అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్టీఆర్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీలను వదిలేసి సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి సొంత ఊరు వెళ్ళిపోయారు. అదే సమయంలో 1984 సంవత్సరంలో బసవతారకం గారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్తూ పార్టీ పగ్గాలను నాదెండ్ల భాస్కర్కి అప్పగించి వెళ్ళారు. నాదెండ్ల భాస్కర్రావు గారు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుని అప్పుడున్నటువంటి గవర్నర్ని కలిసి అతనికి మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ నాకు మద్దతుగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ సపోర్ట్తో పార్టీకి వెన్నుపోటు రాజకీయాలు చేసి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలో ఉన్నటువంటి రామారావు గారికి ఈ విషయాలన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ ఈలోగానే అవ్వాల్సినటువంటి నష్టం జరిగిపోయింది.